జ్యోతి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోనే తొలిసారి క్యూఆర్ మినీ ఏటీఎం. హైదరాబాద్లో సన్బర్న్ కార్యక్రమం రద్దు. ఉస్మానియాలో వ్యక్తి మృతి, కరోనా పాజిటివ్గా నిర్ధారణ. పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతాను అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో ధీమా వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని తితీదే నిర్ణయం. అంగన్వాడీల వినతిని పట్టించుకోకుండా వెళ్లిన మంత్రి రోజా. సమ్మెకు కదం తొక్కిన పారిశుద్ధ్య కార్మికులు. అమరావతి రైతులకు అన్యాయం. ఢిల్లీలో పొగమంచు, 5 విమానాల మళ్లింపు. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోనే తొలిసారిగా మినీ ఏటీఎం. సిద్దిపేటలోని మోడర్న్ బస్టాండ్లో క్యూటీఎం ఇన్నోవేషన్స్ సంస్థ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ మినీ ఏటీఎంను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ సాంకేతికతతో పనిచేసే ఈ మినీ ఏటీఎంని రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందని హరీష్ రావు అన్నారు. సంస్థ వ్యవస్థాపక చైర్మన్ నరేష్ గుప్తా సహా చైర్మన్ షేక్ సమీర్ పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మాదాపూర్లో నిర్వహించ తలపెట్టిన సన్బర్న్ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఈవెంట్కు సంబంధించి బుక్ మై షోలో టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకోకుండా టికెట్లు విక్రయించినందుకు గాను బుక్ మై షో నోడల్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం బుక్ మై షోలో సన్బర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ కనిపించడం లేదు. విశాఖ వేదికగా జరగబోయే సన్బర్న్ ఈవెంట్ టికెట్లు మాత్రం అమ్ముడుపోతున్నాయి. ఊపిరితిత్తుల వ్యాధితో ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన రోగి మృతి చెందారు. సమస్య తీవ్రం కావడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. అయితే రోగికి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు సులభంగా అందిస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తాం. కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రానికి ఫాక్స్కాన్ భవిష్యత్ ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్ డిజిట్తో సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించకపోయినా అద్భుతమైన విజయాలను భాజపా సొంతం చేసుకుందన్నారు. మోదీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం పార్లమెంట్ ఎన్నికల కోసం ఎదురుచూస్తుందన్నారు. లోక్సభ ఎన్నికలకు శ్రేణులను సంసిద్ధం చేసేందుకు డిసెంబర్ 28న రంగారెడ్డి జిల్లా కొంగర సమీపంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికలకు 90 రోజుల కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి అమిత్ షా హాజరవుతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. తమ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని తితీదే నిర్ణయించింది. ఈ మేరకు తితీదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీస్ రేట్ క్షురకుల కనీస వేతనం 20,000కు పెంపు ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు లడ్డూ పోర్టులోని కార్మికులకు అదనంగా 10,000 వేతనం పెంచేందుకు అంగీకరించింది. ఈ సమావేశం సందర్భంగా గోవింద నామకోటి పుస్తకాలను తితీదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటనకు వచ్చిన మంత్రి రోజాకు అంగన్వాడీ వర్కర్ల నిరసన సెగ తగిలింది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు అంగన్వాడీ వర్కర్లు వచ్చారు. మంత్రిని చుట్టుముట్టి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇస్తుండగా మంత్రి రోజా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. మంత్రి నిర్లక్ష్య వైఖరిపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య ఇంజనీరింగ్ ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేయాలంటూ మంగళవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. దాదాపు 50,000 మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రోడ్డెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. నమ్మక ద్రోహం చేయడం, వాడుకొని వదిలేయడం ఏపీ సీఎం జగన్ నైజం అని తెదేపా సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ తన వెంట నడిచిన ఎమ్మెల్యేలను జగన్ మోసం చేశారన్నారు. అమరావతి రైతులను నమ్మించి రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తున్న పేదలు, నిరుద్యోగులను అణచివేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉత్తర భారత్పై చలిగాలులు బలంగా వీస్తున్నాయి. పొగమంచు కారణంగా రహదారులపై రాకపోకలు కష్టంగా మారాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో మంగళవారం కూడా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు ఢిల్లీకి చేరుకోవాల్సిన 5 విమానాలను జైపూర్కు మళ్లించినట్లు ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ది కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా దివంగత వంగవీటి మోహనరంగ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత భీమవరంలో మోహన్ రంగ 35వ వర్ధంతి వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఎంతో అభినందనీయమని భీమవరం రాధామిత్ర మండలి అధ్యక్షుడు సాయి సోమేశ్వరరావు అన్నారు. ఈ మేరకు భీమవరం తాలూకా ఆఫీస్ సెంటర్లో దివంగత వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ గోవిందబాబు హాజరై రంగా విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మల్లు శివ, దూళ్ల శ్రీను, నిమ్మగడ్డ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ దుప్పట్లు ఇవ్వడం సాధారణంగా ఈ క్రిస్మస్ టైంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది శీతాకాలం కాబట్టి ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటూ ఈ వస్త్రదానం చేయడం జరుగుతుంది. వంగవీటి రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున ఆయన విగ్రహం వద్ద పేదలకి అన్నదానం మరియు దుప్పటి దానం చేయడం జరుగుతుంది. ఆయన ఆశయాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు అనిబెసెంట్ మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో ఈరోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు ఆదరణ లేక ఎంతో మంది వెనుకబాటుతనానికి గురవుతున్నారని అన్నారు. వీరందరినీ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహక బహుమతులను కూడా ఇస్తుందని పేర్కొన్నారు. క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడల్లో ఆడించి వారి ప్రతిభను చాటి చెప్పేందుకే ముఖ్యమంత్రి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రికెట్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ క్రీడాకారుల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో
తాళ్లమాపురంలో ఆడుదాం ఆంధ్ర క్రీడ పోటీలు విజయవంతం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని తాళ్లమాపురం సచివాలయ పరిధిలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిన సర్పంచ్ మాచిరెడ్డి కొండారెడ్డి, ఉప సర్పంచ్ మాచిరెడ్డి శ్రీనివాసులరెడ్డి కన్వీనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ మండలంలో యంత్రాంగం అంతా సమష్టంగా పనిచేసి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను విజయవంతం చేద్దామని వారు అన్నారు. సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్ర పోటీలు వాలీబాల్, ఖోఖో, క్రికెట్, కబడ్డీ, షటిల్ తదితర 5 అంశాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఈశ్వరమ్మ, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠంలో ఈరోజు నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, పోలేరమ్మ దేవాలయాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి, వ్యవసాయ సలహాదారుడు తిరుపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరులో ప్రారంభించగా అందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ మండలం చింతల చెరువు పంచాయతీ బయనపల్లి గ్రామం నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బుద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా దేవసాని ఆదిత్యనాథ్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువత కోసం, వారి అభివృద్ధి కోసం క్రీడలను ప్రోత్సహించి ఈ క్రీడల కోసం ప్రత్యేకంగా 119 కోట్లను కేటాయించారని, రాష్ట్ర వ్యాప్తంగా 550 సచివాలయాలలో సుమారు 1,50,000 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ ఆంధ్ర ఆడుదాం క్రీడోత్సవాలు డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరగనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి, చిన్న పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రెస్టీజియస్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కోసం సీఎం గారు 119 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. మనం ఇచ్చిన వేరియస్ పాంప్లెట్స్, ఇక్కడ కొన్ని పాంప్లెట్స్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క ఆటకి ప్రైజ్ మనీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడము ఇవన్నీ కూడా ఆ పాంప్లెట్స్. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం నిర్సోజీ కొట్టాల దగ్గర కట్ట కింద మారెమ్మ తల్లి 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మారెమ్మ తల్లిని, రంగనాయకుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, శివనాథ్ రెడ్డి చండీ హోమంలో పాల్గొని కోలాటం తిలకించడం జరిగింది. మారెమ్మ తల్లి నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించిన భూపేష్ రమణారెడ్డి, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ మండల బాధ్యులు నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, చిన్న, నవీన్, రాయల్, దేవగుడి యూత్ పుల్లారెడ్డి, మోహన్ రెడ్డి, రాయల్ కిరణ్ నాని తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.